2023 నవంబర్ 30 జరిగే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మీద టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ లేనిపోని అభాండాలు వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మద్యాన్ని డబ్బులను పంచి ఓట్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తుందని లేనిపోని అభాండాలు వేసి 4 కోట్ల ప్రజలను అయోమయం చేస్తుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఒకవేళ అవకాశాలు ఉన్నా కానీ 2014లో 18లో కూడా ప్రజల తీర్పును శిరసావహించి ప్రజల పక్షాన పోరాటం చేసుకుంటూ రేపు గెలిస్తే మేము చేసే పనులను చెప్పుకొని మా గ్యారెంటీ పథకాలను చెప్పుకొని మేము ప్రజలకు వస్తుంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీని ప్రజలలో బదనాం చేయాలని చెప్పి డబ్బులు మద్యం పంచడానికే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నాడు. వనరులు లేకపోయినా కానీ ప్రజల పక్షాన నిలబడే కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి చూస్తున్నారు. దానికి మా పిసిసి అధ్యక్షులు పెద్దలు అనుముల రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరిండు కేసీఆర్ గారికి. ఏమని? 17వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం కాడికి వచ్చి కేసీఆర్ గారు నేను డబ్బులు పంచా, నేను మద్యం పంచకుండా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో నీతిగా నిజాయితీగా ధర్మంగానే ఓట్లు అడుగుతా, నేను చేసిన పనులు చెప్పుకుంటా, రేపు రాబోయే పనులు చెప్పుతా గెలిస్తే అని ఆ మాట మీద వచ్చి ఆయన ప్రమాణం చేయాలి ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా అని సవాల్ ఇచ్చిండు మా నేత. మా నేత ఇచ్చిన సవాలుకు మేము మద్దతు పలుకుతున్నాం. ఏమని అంటే మా నేత రేపు మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్తూపం కాడికి వస్తుండు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో మద్యం పంచది, డబ్బులు పంచకుండా ప్రజల కాడికి మా గ్యారెంటీ పథకాలను గతంలో మేము చేసిన పనులను వచ్చే ఎన్నికల్లో మేము గెలిస్తే చేయబోయే పనులు చెప్పి మాత్రమే ఓటు అడుగుతానని ప్రమాణ స్వీకరణ చేయడానికి వస్తుండు. ఎందుకంటే అమరవీరుల స్తూపాన్ని ఎందుకు ఎంచుకోవాలంటే ఈ తెలంగాణ ఏర్పడ్డది అమరవీరుల త్యాగం ఫలితం వల్లనే. కొందరికి ముస్లిం మతం ఉన్నది, కొందరికి హిందూ మతం ఉంది, కొందరికి క్రైస్తవ మతం ఉంది, కొందరికి జైన మతం, అందరూ కూడా వచ్చేది ఇక్కడికి అమరవీరుల కాడికి. అందరికీ గొప్పమైంది అమరవీరుల స్తూపమే. అలాంటప్పుడు మీరు రేపు 12 గంటలకు మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు లేక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని హోదాలో వచ్చి ఆయనే వచ్చే ఎన్నికలలో మేము మద్యం పంచాం, డబ్బులు పంచామని ప్రమాణ స్వీకారానికి రాలేకపోతే మీరు మీ ఓటమిని ఒప్పుకున్నట్టే. వచ్చే ఎన్నికలలో మీ ఓటమిని మీ బేషరతుకు ఒప్పుకున్నట్టు. మా అధ్యక్షుడు ఇచ్చిన నిర్ణయాన్ని మీకు మద్దతు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ మహబాద్ అసెంబ్లీ హెడ్ క్వార్టర్ల నుంచి మహబాద్ అసెంబ్లీ ప్రాంతం నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధ్యక్షుడు ఇచ్చిన ఏదైతే సవాలుకు మేము మద్దతు పలుకుతున్నాం, ఆయన ఏ సవాలు ఇచ్చినా కానీ ఈ మహబాద్ అసెంబ్లీ కూడా మేము డబ్బులు పంచకుండా మద్యం పంచకుండా ఓట్లు అడుగుతాము. మేము చేయబోయే పనులు చెప్తాం, చేసిన పనులు గతంలో చేసిన పనులు చెప్తాం. దానికి మీ ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళ బీఆర్ఎస్ అధ్యక్షుడిని కేసీఆర్ గారిని రేపు అక్కడికి వచ్చే విధంగా మీరు మద్దతు తెలిపి ఆయన పంపించాలి. మీరు కూడా ఈ వచ్చే ఎన్నికలలో మద్యము డబ్బులు పంచకుండా ఓట్లు అడుగుతామని చెప్పి మీరు డేట్ డిసైడ్ చేయండి, ప్రాంతం డిసైడ్ చేయండి. అక్కడికి వచ్చి మేము ప్రమాణం చేస్తాం. ఏమని? డబ్బులు పంచకుండా మద్యం పంచకుండా ఓడుతాని. కానీ ముందుగా మీరు మీ అధ్యక్షుడు అక్కడికి వచ్చి ప్రమాణం చేయాలి. ఆయనకు మద్దతుగా మీరు మీ నియోజకవర్గాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వచ్చి అక్కడ ప్రమాణం చేయాలని చెప్పి మేము సవాలు విసురుతున్నాం. మా కేసీఆర్ సవాళ్ళను స్వీకరించండి. ఇక్కడ మహబాద్ అసెంబ్లీ కూడా మా సవాళ్ళను స్వీకరించి డేట్ మీరే ఫిక్స్ చేయండి, ప్రాంతం మీరే ఫిక్స్ చేయండి. ఆడికొచ్చి మేము కూడా ప్రమాణం చేస్తాం అని మేము తెలియజేస్తున్నాం.